హరి, ఏమిట్రా గిరి, ఎప్పుడూ కలకల్లాడే నీ ముఖం అలా ఉందేమిట్రా? గిరి, ఎన్నో ఏళ్లుగా జియో సిమ్ వాడుతున్నా, 7,000 రీఛార్జ్ చేయించా, అయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పిలవలేదురా నన్ను. హరి, మరి వాళ్ళని నీ పెళ్ళికి పిలిచావా? గిరి, కోటాను కోట్ల రూపాయల అధిపతి అయిన అంబానీ గారు ఈ సిరుద్యోగి ఇంటికి రాడేమోనని పిలవలేదురా. హరి, అదే నువ్వు చేసిన పెద్ద పొరపాటు. అంబానీ గారి మనసు వెన్న, ఆయన్ను పిలవకపోవటం చాలా తప్పు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు పిలవలేదని పగటి కలలకంటూ బుర్ర పాడు చేసుకోకు. మేనేజర్, ఏమయ్యా సుందరం, ఆఫీసుకి ఎందుకు లేటుగా వచ్చావు? సుందరం, ఇవాళ మా ఆవిడ చికెన్ కర్రీ చేయమని చెప్పింది సార్. మార్కెట్కి వెళ్ళి తెచ్చి వంట చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. మేనేజర్, భార్య మాట వింటే ఇలాగే ఇబ్బంది పడాలయ్యా. అదే నేను చూడు, తన మాట అసలే వినను. ఆమె లేవకుండానే వంట చేసి ఇల్లు ఉడిచి బట్టలు ఉతికి వస్తాను. తోటి ఖైదీ, ఏ నేరం చేశావు బ్రో? అప్పారావు, జేబులో డబ్బులు లేవని ఫస్ట్ టైము కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను. జడ్జి గారు ఆర్డర్ ఆర్డర్ అంటే పొరపాటున ఒక దోశ, 2 ఇడ్లీ, సాంబార్ ఏడుగా ఉండాలి, ఒక కాఫీ అన్నాను. లాయర్ గారు షటప్ అన్నాడు. నాకు ఏరే విధంగా అర్థమై షటప్ వద్దు, శవనపు కావాలి అన్నాను. తిక్క సమాధానం చెప్పేసరికి ఇదిగో నీతో ఈ జైల్లో ఉన్నాను.